హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది రిక్వెస్ట్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇందులో నిజం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే వైసీపీ పార్టీ చేతగానితనానికి సంబంధించి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను నేను. ఆ వీడియోలు చూపించిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలో బూతులు ఎక్కువ మాట్లాడారు, గతంలో మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు, వ్యక్తిగత హననాలు చేస్తూ ఉన్నారు, అవతల కుటుంబాలను ఆడవాళ్ళను దూషిస్తున్నారు అసభ్య పదజాలంతో అని చెప్పి వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. అనేక కేసులు పెట్టారు. మీరు రీసెంట్గా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి కానీ అదేవిధంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి కానీ వాళ్ళు పైకి చెబుతున్నది వేరే అయినప్పటికీ వాళ్ళ ఇంటెన్షన్ వేరు. వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనేటువంటిది ఒక టార్గెట్గా పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మొత్తం వైసీపీ పార్టీలోనే బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కూటమి పార్టీలలో ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అందులో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు. వీళ్ళు దాన్ని తిరిగి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. నేను మొన్న ఈ మధ్యన ఒక వీడియో కూడా చేశాను. వైసీపీలో బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇటు కూటమి పార్టీలో కూడా ఉన్నారు. కానీ కంపేర్ చేస్తే కూటమి పార్టీలో ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉన్నారు. చాలా అంటే చాలా. వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి మాటలు, జగన్ను బూతులు తిట్టినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు గారు, ఇట్లా అనేక మంది లీడర్లు మాట్లాడినటువంటి అనేక వీడియోలు ఆ వీడియో క్లిప్పింగ్స్ సహా నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఆర్పి లాంటి వ్యక్తి కానీ, సీమరాజా లాంటి వ్యక్తి కానీ, మన పృథ్వీ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు జగన్ గారికి సంబంధించి దారుణాతి దారుణంగా తిడుతూ వీడియోలు చేసేటువంటి పరిస్థితి. వాళ్ళ ఛానల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ఛానల్ కూర్చొని నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళని కట్టడి చేయడంలో వీళ్ళు వైసీపీ పార్టీ సక్సెస్ కావడం లేదు, వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. అందుకే వీళ్ళ చేతగానితనమని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీకు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తాను, అది చూడండి. చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి వైసీపీ పార్టీ చేతగానితనం ఉందో లేదనేటువంటిది. ఎందుకంటే వీళ్ళు ఇట్లనే వదిలేస్తే అది ఇంకా చాలా దూరం పోతుంది. ఎంత దూరం పోయిందంటే ఇప్పుడు ఈ సీమరాజా అనేటోడు ఎంత దారుణంగా అంటే ఒక అస్థిపంజరాన్ని పక్కన పెట్టుకొని రాజారెడ్డి అని చెప్పి ఒక బొమ్మ పెట్టుకొని అక్కడ పూలు కుంకుమ పసుపు అది పెట్టుకొని పూజ చేస్తూ దారుణాతి దారుణంగా చేస్తూ ఉన్నాడు. ఎంత దారుణం చూడండి. నిజంగా ఒక వ్యక్తి మీద కోపం ఉంటే రాజకీయంగా మీరు ఏదైనా చేయండి, ఏదైనా కౌంటర్ చేయండి, మాట్లాడండి. అంతేగాని ఇంత దారుణంగా చేస్తుంటే కూడా మీరు పట్టించుకోకపోతే, గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాసలీలలు ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి సీమరాజా, దాని గురించి పట్టించుకోకపోతే మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు, నీతులు మాట్లాడతారు. వైసీపీ కండువా వేసుకొని జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబాన్ని దూషిస్తూ తిడుతూ ఉంటే వీళ్ళు సైలెంట్గా ఉండడం ఎంతవరకు కరెక్టు? మీరు వీడియో క్లిప్పింగ్ చూడండి. చూసిన తర్వాత నిజమో కాదో మీకు తెలియాలి కదా. ఎందుకంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, యువతల వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం. మరి ఇదే కాదు, ఏ రకంగా అధికార పార్టీ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత వైసీపీ పార్టీ మీద స్క్రిప్ట్లు చేస్తూ ఉన్నారో, జగన్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిస్తాను అనేది కూడా మీకు ఆ వ్యక్తి ఎవరనేది కూడా చెప్తాను, చూపిస్తాను, చూడండి. జగన్మోహన్ అలా జగనన్న నువ్వంటే పూజ చేయలేవు, చెయ్యవు కూడా. ఎందుకంటే మనం మతం వేరు. నేను పూజ ప్రారంభోత్సవం చేస్తా వస్తే ఇదేంది నా మెడలో ఉన్నదా? అయ్యా వివేకం సార్, నేను నీకు చేయగలిగింది ఇది, అందుకన్నా నేను ఇంకేం చేయలేను. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. అట్ట చూడు, నా మొహం ఏం చూస్తావు, అట్ట చూడు. ఏడేని చూసేది సరే, ఆ నిలబడి 7 ఏళ్ళ సార్ పెట్టుకోట. తేటగా ఎండిపోయినాడా షుగరు, ఏం చేస్తావు? అప్పటికే షుగర్ ఎక్కువైపోయింది, ఇన్సులిన్ వాడుతూ ఉన్నాడు పాపమా. సరే చెప్తా, ఏదో అయిపోయింది పో. నీ ధర్మానన్న ముఖ్యమంత్రి అయినాడు, ఇంకేమవుతాడు. కాళ్ళు కూడా సన్నే అయిపోయినాయా? సరే, ఇప్పుడు ఏంటంటే ఒరే ఎవరు ఈ పసుపు పూలు తెచ్చింది బాయ్? మనకి పసుపు పూలు అసలే పనికిరావని చెప్పి చెల్లెల్నే చీర కట్టుకుంటే వద్దని చెప్పిన వాళ్ళు పసుపు పూలు తెస్తారు. ఎవరున్నా ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు? రాజారెడ్డి తాత. రాజారెడ్డి తాత గారితో కదా మన ప్రస్థానం మొదలైంది. ఆయనకు అప్పుడు గుండు ఉంది, అందుకని ఇప్పుడు బొట్టు బాగా పెడుతున్నా. ఎందుకంటే తాతకి ఏ రోజు కూడా పూజ చేసినటువంటి అక్కడ ఒక అస్థిపంజరాన్ని పెట్టుకొని, ఒక బొమ్మను పెట్టుకొని, అస్థిపంజరం వయసు వివేక్ అని చెప్పి మెడలో దండ వేసి అక్కడ పసుపు కుంకుమ పెట్టుకొని రాజారెడ్డికి బొట్టు పెడుతుందని చెప్పి, షుగర్ ఉందని చెప్పి, ఇట్లా ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అస్థిపంజరాలను పెట్టుకొని, అంటే గతంలో కూడా ఆత్మలతో మాట్లాడతాడని చెప్పి ఈ వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏకంగా అవన్నీ కూడా ముందర సెటప్ పెట్టుకొని
పసుపు పూలు ఎందుకు పెట్టారని చెప్పి, మా చెల్లి పసుపు చీర కట్టుకుంటే తీసేయించారని చెప్పి, ఇంత ఈ చీరలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే, వీడియో క్లిప్పింగ్స్ ఉంటే కూడా దాని గురించి వీళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జరిగి కూటమి పార్టీలు కూడా మరి ఇది తప్పురా బాబు అని చెప్పి ఎందుకు కంట్రోల్ చేయలేదు, జగన్ కంట్రోల్ చేయలేదు అని మొట్టుకుంటారు కదా. మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి కూడా టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఎందుకని కంట్రోల్ చేయట్లేదు? ఇది తప్పురా బాబు అని మీరు ఎందుకు చెప్పట్లేదు? గతంలో కూడా రోజాకి సంబంధించి ఏ రకంగా మాట్లాడి తిరుపతి రెడ్డి వ్యవహారం సందర్భంగా పంది కోవు, రోజాది కోవు అని చెప్పి ఎంత దారుణంగా ఒక మహిళకు సంబంధించి, ఇదే ఈ సీమరాజు అనేటోడు గతంలో లక్ష్మీపార్వతికి సంబంధించి ఆమె వయసుకు సంబంధించి నా తల్లి వయసు ఉంటుందని చెప్తూనే ఆమె గురించి చాలా వల్గర్గా మాట్లాడాడు. ఈ మధ్యకాలంలోనే రోజా వేసుకున్న బట్టల గురించి కూడా వల్గర్గా మాట్లాడాడు. జగన్ గారికి సంబంధించి రాసలీలు ఉన్నాయి మా అన్నయ్య అని చెప్పి కూడా ఒక టీవీ ఛానల్ కూర్చొని వల్గర్గా మాట్లాడాడు. ఇన్నిసార్లు మాట్లాడితే కూడా కనీసం అంబటి రాంబాబుకి సంబంధించి చాలా మాట్లాడాడు. అంబటి రాంబాబు ఒకసారి కంప్లైంట్ చేశారు, వదిలేశారు. ఇంకా ఏమంటారంటే వీళ్ళు కూటమి అధికారులు ఉంది కదా మనం పట్టించుకోవట్లేదండి. ఇంకా గట్టిగా చేయాలి, కౌంటర్ ఇవ్వాలి, న్యాయస్థానాలు ఆశ్రయించాలి. ఇలాంటి వీడియో క్లిప్పింగ్స్ పెట్టుకొని న్యాయస్థానాలు ఆశ్రయించాలి. లీగల్ టీం ఏం చేస్తూ ఉంది? మాకెందుకులే అని లైట్ తీసుకుంటే ఇంకేది శృతి మించుతుంది. ఇది మీ చేతకాంతనమే కదా. ఇంకొక వీడియో క్లిప్పింగ్ చూపిస్తా చూడండి. ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు. ఎవరు రాసిచ్చేవాళ్ళు? మీరు రాసుకున్నారు, వాళ్ళు రాసిచ్చిన నాకేం తెలీదు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోపోతారు, మళ్ళీ ఆ వదిలేసి వెళ్ళిపోతారు, ₹1,00,000 ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది మనకి ఇంకా ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు మనకి. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి. మీకు కావాల్సింది పని చేసాం, డబ్బులు ఇచ్చాం. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న ఆ వ్యక్తి ఈ మధ్యకాలంలో జగన్ ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేస్తాడనమాట ఆ సోషల్ మీడియా వేదికగా. సో ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, ఎవరు చేపిస్తున్నారు దీని వెనక అంటే మాకు తెలియదు, ఎవరో వస్తారు తీసుకెళ్తారు, అక్కడ పోయిన తర్వాత మాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ మేము ఇక్కడికి వచ్చి వీడియో చేసి ఇస్తాము, మాకు కావాల్సిన డబ్బు, వాళ్ళకి కావాల్సిన జగన్ తిట్టడం, అది మేము చేస్తూ ఉన్నామని చెప్పి దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తుంది. దానికి ఎవిడెన్స్ ఉంది. ఆ వ్యక్తి జగన్ ఇమిటేట్ చేసి చేసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. మరి ఇదే కాకుండా మొన్న ఒక చిన్న పాప దేవికా రెడ్డి జగన్ గారి కోసం ఏడిచింది కదా. ఇంత నీచంగా ఏ దుర్మార్గుడు చేయడు. ఆ పిల్లకి సంబంధించి కూడా జగన్ అభిమానిస్తే దానికి సంబంధించి కూడా ఇమిటేట్ చేసి ఒక వీడియో చేశారు. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇంత నీచమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడము నిజంగా ఎంత ఇది చూడండి. ఇంత దుర్మార్గపు ఎదవలు ఒక చిన్న పిల్లని పట్టుకొని, ఒక చిన్న పిల్ల ఆ రోజు ఏడిస్తే దానికి సంబంధించి ఇదంతా డ్రామా అని చెప్పి ఆ పిల్లని గట్టిగా గిచ్చితే ఏడ్చిందని చెప్పి, ఫోటో కోసం అడుగని చెప్పి ఆ పిల్లని కొట్టారని చెప్పి, డ్రోన్ కెమెరాలు రెడీగా ఉన్నాయా, సైడ్ కెమెరా రెడీగా ఉన్నాయా, లెఫ్ట్ రైట్ అన్ని కెమెరాలు రెడీ ఉన్నాయని చెప్పి ఈ రకంగా చేశారు డ్రామా ఇదంతా అని చెప్పి, ఇంత దారుణంగా ఎవడైనా చిన్నపిల్లల మీద ట్రోల్ చేస్తారో చెప్పండి. దానికి సంబంధించి వీడియో చేసి పెట్టారు. చిన్నపిల్లలకు సంబంధించి ఎక్కడైనా బాధ పెట్టొచ్చా? చట్టాలు ఉన్నాయి కదా. మరి చట్టాలను ఉపయోగించుకొని మరి ఇలాంటి వెధవాలు చేసేటువంటి పనులకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు కదా. ఇదిగో ఈ రకంగా ఆ చిన్నారి పైన ఈ రకంగా వల్గర్గా ట్రోల్ చేస్తూ ఉన్నారని చెప్పి, ఎవరో ఒకరి గురించి మాట్లాడితేనే అసభ్యకరంగా పోస్ట్ పెట్టారంటేనే కేసులు పెడతా ఉన్నారు కదా. మరి చిన్నపిల్లలకు సంబంధించి పెట్టకూడదని ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదా? ఈ ప్రభుత్వాలకు లేదా? మరి వైసీపీ పార్టీ నాయకులు నిద్రపోతున్నారా? పెట్టాలి కదా. ఆ ఎవిడెన్స్ తీసుకొని పెట్టట్లేదు, పట్టించుకోకుండా ఇట్లే వదిలేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు, ఇంకా చేస్తారు. మరి పేటీఎం బ్యాచ్ అని మాట్లాడతారు కదా. మరి అప్పుడు ఆ డబ్బులు పేటీఎంలో, గూగుల్ పేలో చేసి వీడియోలు చేపిస్తున్నారని సాక్షాత్ ఒక వ్యక్తి ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు కదా. పక్క ఆధారాలు, ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మరి ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు. ఇవే కాదు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి వీడియోలు, వీళ్ళు చేసినటువంటి దారుణమైన ఇమిటేషన్స్ సోషల్ మీడియాలో వీళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నా కూడా మరి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ఎప్పుడో 2015లో మాట్లాడితే దానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు కేసు పెడతా ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి కాబట్టి, మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అందుకే ఇప్పుడు కేసు పెట్టామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా చేస్తా ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు తెల్లారితే చాలు
జగన్ని తిట్టడం, జగన్ కుటుంబాన్ని తిట్టడం, జగన్ ఎవరైనా అభిమానించి వాళ్ళని ట్రోల్ చేయడం, మరి వాళ్ళు సోషల్ మీడియా వేదికకి షేర్లు చేసుకుంటున్నారు, దాని కింద కామెంట్లు దారుణాతి దారుణంగా పెడతా ఉన్నారు. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రకంగా పట్టించుకోలేదు కాబట్టి గీతాంజలి అనేటువంటి ఒక మహిళ చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇవి దారుణాలు కాదా? ఈ దారుణాలు చేస్తున్నది ఎవరు? మరి వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన లేదా? పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా చెప్పే మాటలేంటి? ఊగిపోతూ మాట్లాడే మాటలేంటి? ఆ మాటలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇట్లా నిజాలు మాట్లాడేటోళ్ళని పట్టుకొని మళ్ళీ పేటీఎంలు బ్యాచ్ అంటారు. మీరే పేటీఎంలు గూగుల్ పేలు చేసి ఇట్లాంటి వీడియోలు చేయించి అవతల వ్యక్తులపైన వ్యక్తిగత హననాలు చేస్తూ అసభ్య పదార్థాలతో దూదిస్తూ చిన్నారులను సైతం వదిలిపెట్టనటువంటి సైకోలు షాడిస్టులుగా మారి మళ్ళీ అవతల వాళ్ళని తిట్టడం, మళ్ళీ అవతల వాళ్ళే తప్పు చేశారనడం. ఏం ప్రజాస్వామ్యం ఇది? అందుకే నేను వైసీపీ పార్టీ నిద్రపోతుంది, చాతకంతనం అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ రకంగా చేయకూడదని చెప్పి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ఇంకోసారి ఇలాంటి వీడియోలు కానీ చిన్నపిల్లలు కానీ మహిళల పట్ల చేయకుండా ఉండే విధంగా సీరియస్ యాక్షన్ వైసీపీ పార్టీ తీసుకోవాలి. వాళ్ళ లీగల్ టీం కూడా ఇంకా యాక్టివ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడదు. లేకపోతే ఇంకా ఎక్కువ కొనసాగుతుంది. వైసీపీ పార్టీ డ్యామేజ్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి షేర్ చేయండి.